హనుమకొండ బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ధూమ్ధామ్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ నాయకుల ఐక్యత, ఆలోచన, భవిష్యత్ ప్రణాళిక ఈ 3 అంశాల మీద చర్చించడం జరిగింది. గత అనేక దశాబ్దాలుగా చిన్న చూపుకు, రాజకీయాలలో తగిన ప్రాతినిధ్యం లేక అనేక బీసీ నాయకులు అవకాశాలను కోల్పోతున్నారు. కాబట్టి బీసీల ఏకీకరణతోటి బీసీ నాయకత్వాన్ని పటిష్టం చేసి తద్వారా బీసీకి రావాల్సినటువంటి ప్రయోజనాలను పొందడానికి ఈ సమావేశం చర్చించటకు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని 14 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పత్తి, వినియోగ సేవలలో బీసీలలో ఎక్కువ శాతం ఉన్నారు. వినియోగంలో, వస్తు సేవల వినియోగంలో బీసీలు ఎక్కువగా ఉంటారు. తర్వాత ట్యాక్స్ పేమెంట్లో కూడా బీసీలు ఎక్కువగా ఉంటారు. ఒక కమిట్మెంట్, క్రమశిక్షణతో పనిచేస్తున్నటువంటి బీసీలు ఆధిపత్య కులాలకు సపోర్టుగా పనిచేస్తున్నారు తప్ప డిసిషన్ మేకింగ్లో ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం కొరకు ఈ సమావేశం చర్చించడం జరిగింది. ఉదాహరణకు యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి వాటిని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క చిన్న చూపు సరిగ్గా కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీలలో స్టాఫ్ లేదు, సౌకర్యాలు లేవు, హాస్టల్ నిర్వహణ సరిగా లేదు. ఇదంతా ఎందుకు లేదంటే, చిన్న చూపు ఎందుకు చూస్తున్నారంటే యూనివర్సిటీస్లలో ఉన్నటువంటి 95% వాళ్ళు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ యొక్క ఉన్నత విద్యను నిర్వీర్యం చేయడానికి పాలకుల యొక్క కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇవే కాకుండా కార్పొరేటీకరణతోటి చిన్న చిన్న వ్యాపారస్తులు, అది షాప్స్ కానీ, తర్వాత మెడికల్ క్లినిక్లు కానీ, ఇవన్నిటి మీద దెబ్బ కొట్టడానికి కార్పొరేట్ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మన హక్కుల కొరకు, బీసీ హక్కుల కొరకు పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఈ పోరాట ప్రక్రియలో ఇంతకుముందు మనం తెలంగాణ రాష్ట్రం కొరకు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురి అయినటువంటి, దోపిడీకి గురి అయినటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగానైతే సాధించుకున్నామో అదే రకంగా రేపు రాబోయే కాలంలో బీసీ నినాదాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఏకీకరణ, బీసీల ఏకీకరణతోటి మనం రాజ్యాధికార దిశగా ఉద్యమం చేపట్టాలని ఈ సందర్భంగా హాజరైన ముఖ్య నేతలందరూ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశం యొక్క నిర్వహణ బాధ్యతను స్వీకరించినటువంటి సుందర్రాజ్ యాదవ్ గారికి అనేక మంది అన్ని మండలాల నాయకులు అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమ స్ఫూర్తిలో అందరూ పాలు పంచుకుంటున్నామన్నటువంటి గట్టి నమ్మకాన్ని ప్రజలందరూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకంతో ఈ ఉద్యమం మున్ముందు ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. దీని యొక్క విస్తరణ మొత్తం రాష్ట్రమంతా జరిగే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హనుమకొండ జిల్లా జేఏసీ పక్షాన, పొలిటికల్ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు భవిష్యత్ ప్రణాళికలో మీరందరూ భాగస్వామ్యాలు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. జై బీసీ. త్వరలోనే బీసీ ధూమ్ధామ్ పెద్ద ఎత్తున బీసీ వాదులందరినీ ఒక చోట చేర్చి బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో ఈ ధూమ్ధామ్ జరగబోతుంది. దాని సందర్భంగా ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. దానికి దాదాపు 14 మండలాల హన్మకొండ జిల్లా నాయకులు పార్టీలను పక్కన పెట్టి ఆల్ పార్టీస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అంటే ఇవాళ పార్టీలు కాదు, బీసీ నినాదం మాకు ముఖ్యం. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేశారో 42%
అది 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తున్నది. ఇప్పుడు దాదాపు 8-9 నెలలు అవుతుంది. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, అదే కాకుండా కులగణాలు, ఎందుకంటే మనం చూస్తున్నాం స్వతంత్రం వచ్చి దాదాపు 78 ఏళ్ళు అవుతుంది. అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ మనుషుల లెక్కలు లేవు. అవి ఇంటెన్షనల్లీ మీరు ఇవ్వద్దని, లెక్కలు పెట్టద్దని ఆపుతున్నారు. ఎందుకంటే పాలసీ మేకింగ్ కాడ అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే, ఎంతైతే బీసీలు 50-60% ఉన్నారు కదా, పాలసీ మేకింగ్లో మా షేర్ లేదు. మా బాధ అంతా ఏంటంటే, అసెంబ్లీలో పార్లమెంట్లో నిర్ణయాలు చేసేదంతా ఏకపక్షం జరుగుతుంది. ఆ ఏకపక్షం కాకుండా మా వాటా మా రిప్రజెంటేటివ్స్, బీసీ రిప్రజెంటేటివ్స్ లోకల్ సభ పార్లమెంట్లో ఉండగలిగితే 100% ఈ పక్షం ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో కూడా మా వారికి న్యాయం జరగాలి అంటే దయచేసి ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంది. మీరైతే ఎట్లయినా ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. ఈ లోకల్ బాడీస్ అన్నా మాకు వదిలేయండి సార్. ఈ లోకల్ బాడీస్ అన్నా ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళ సమస్యలకు వాళ్ళు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించడానికి మీరు కూడా సహకరించండి. ఎలా అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మీకు సహకరించి మిమ్మల్ని గెలిపిస్తున్నామో, ఈ ఒక్కసారి మాత్రం లోకల్ బాడీస్లకు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని నినాదంతో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తయారు చేయడానికి. ఎందుకంటే మొన్నటి వరకు మేము మిమ్మల్ని అడగడమే, ఓట్లు మాయ అవుతున్నాయి, సీట్లు మీ అవుతున్నాయి. ఈసారి స్థానిక సంస్థలో మాత్రం ఓట్లు మాయే ఉండాలి, సీట్లు మాయే ఉండాలని ఒక గట్టి సంకల్పంతో ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం తయారవుతుంది. దానికి ఈడికెళ్ళే నాంది పలుకుతుంది హన్మకొండ జిల్లాని నాంది పలికి. ఇది రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే మనందరం చూస్తున్నాం, ఎవరికైనా న్యాయం చేపియాలంటే ఇప్పుడు 70-78 ఇయర్స్కి వెళ్ళి 78 ఏళ్లలో బీసీలకు రిజర్వేషన్ డబ్బులు ఇచ్చి మీరు ఏమి ఇచ్చారండి? కాంట్రాక్టులు మీదే, ఇండస్ట్రీస్ మీదే, హోటల్స్ మీదే, హాస్పిటల్స్ మీదే. ఇవాళ ఏ రెవెన్యూ వచ్చినా పేరు మాది, ఊరు మీది. ఇవాళ 100 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందంటే దాన్ని ట్యాక్స్ కట్టే 75-85% పీపుల్ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. అంటే ట్యాక్స్ రూపంగా మేము కట్టాలి, దాన్ని పంచే పక్షాన మీరుంటారు. దాంట్లో మీరు చూస్తుంది, మీరు పెట్టే కండిషన్లు, ఒక బీసీ ఒక మంచి సివిల్ ఇంజనీర్ ఒక కాంట్రాక్ట్ చేద్దామంటే ఎలిజిబిలిటీకి రాడు. ఎందుకంటే ఆ కండిషన్స్ అన్నీ మీరే ఫ్రేమ్అవుట్ చేస్తున్నారు కదా. ఇవన్నీ పక్కన పెట్టి మాకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో మాకు 100% వాటా కావాలి. మేమెంతో మా వాటా బరాబర్ గీయండి. మిమ్మల్ని మీ వాటాను మేమేం కాదనట్లేదు కదా, మీ పర్సంటేజ్ ప్రకారంగా మీరు తీసుకోండి. మీదేవో మేము గుంజుకోవాలని లేదు కదా. మీరు 10-12% ఉన్నారు, దాని ప్రకారంగా మీ వాటా బరాబర్గా మీ రిప్రజెంటేషన్ ఉండండి చట్టసభల్లో. కానీ మా జనరల్ పేరు పెట్టేసి మమ్మల్ని ఎలిజిబుల్ కాకుండానే మొత్తం మీరు ఎత్తుకెళ్ళిపోతున్నారు. దీనికి రాబోయే రోజుల్లో ఫుల్ స్టాప్ పడుతుంది 100%గా. అన్ని కులాలు మొన్నటి వరకు ఏంటంటే ఈ బీసీలు ఐక్యం గారని మీరు అదే విభజించి పాలించారు. బ్రిటిష్ రూల్ అంతా మా మీద ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యమై వారి రిప్రజెంటేటివ్స్ను గెలిపించుకొని ముందుగా స్థానిక సంస్థల్లో 100% గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాను. మా మధ్యలో విభేదాలు లేవు. మా మధ్యలో మీరే చూడండి, ఏ పార్టీల బీసీలు లేకుండా మీ పార్టీలు నడవగలుగుతాయా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జెండలు పట్టకుండా మీ పార్టీలు నడుస్తాయా? మీ పార్టీలు ఉన్న సభ్యత్వంలో 90-95% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉంటాయి. కానీ పదవులకు వచ్చేవారికే మీరు 1-5% ఉన్నారు. మీ సభ్యత్వమే 1-5% ఉంటుంది. కానీ పదవులకు వచ్చేవారికి 95% మీరు ఉంటారు. ఇది ఎక్కడి న్యాయం? ప్రజల్లారా, బీసీ వాదుల్లారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం అడ్మినిస్ట్రేషన్ చేయలేమా? ఆలోచన లేవా? అన్నీ సమర్థంగా ఉన్నాక కూడా వెనకబాటుతనం ఎందుకు అంటే మనలో ఐక్యత లేక. వాటి మీటింగ్లో బ్రహ్మాండమైన ఐక్యత మేము చూసాం. ఒక్కొక్కరిలో ఉత్సాహం చూసాం.
వచ్చిన మండల స్థాయి లీడర్లందరూ ఈ రాబోయే రోజుల్లో మాత్రం అబ్కీ బార్ బీసీ సర్కార్ ఫస్ట్ స్థానిక సంస్థల్లో మా ప్రతాపం ఏందో మా ఐక్యత ఏందో మేము చూపించడానికి 100% ప్రయత్నిస్తాం. ఈ మీటింగ్లో పెద్దవాళ్ళందరూ ఒకటే నిదానం, బీసీలందరూ ఐక్యం కావాలి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కులగణాలు చేసినాకనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి. కులగణాలు చేయాలి. 42% రిజర్వేషన్ బీసీలకు తప్పకుండా. రాహుల్ గాంధీ ఏదైతే ఒప్పుకున్నాడో ఆయన భారతదేశ కులగణాలు చేయాలంటున్నాడు. మరి ఆయన చేతిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ఫోర్స్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తను పెట్టిన రేవంత్ రెడ్డి గారు కదా, తనకు ఒక మాటలో ఫోన్ కాల్ చేస్తే ఇంప్లిమెంట్ అవుతుంది. దీంట్లో జాప్యం ఇంటెన్షనల్లీ చేస్తున్నారా, కావాల్సుకొని చేస్తే మాత్రం మీకు చాలా పెద్ద ప్రమాదం అవుతుంది, చాలా పెద్ద నష్టం జరుగుతుంది కాంగ్రెస్ అని తెలియజేస్తూ జై బీసీ. లైక్ చేయండి,